భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన మరణంతో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొన్నది. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 2004 మే 22న బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల ఆయన 1991లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వలన భారతదేశ చరిత్రలో ముఖ్యుడిగా భావించబడ్డాడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పదవీ కాలాలు తెలుసుకుందాము. 2004 నుంచి 2014 వరకు భారతదేశ 13వ ప్రధానమంత్రిగా పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా వారి పదవీ కాలాన్ని నిర్వర్తించారు. 1991 నుంచి 1996 వరకు భారతదేశ ఆర్థిక మంత్రిగా, 1985 నుంచి 1987 వరకు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. 1982 నుంచి 1985 వరకు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, 1991 నుంచి 2019 వరకు భారత పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యసభలో పనిచేశారు. 2019 అధికార కాలము ప్రస్తుత పదవిలో ఉన్నది భారత పార్లమెంటు సభ్యుడిగా రాజ్యసభలో. 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లో ఒక కోహ్లీ కుటుంబంలో జన్మించారు. 14వ ప్రస్తుత ప్రధానమంత్రి 1958లో గురుశరణ్ కౌర్తో వివాహమాడిన డాక్టర్ సింహాకు 3 కుమార్తెలు. వీరు 3 మతాంతర వివాహాలు చేసుకోవడం విశేషం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విద్యాభ్యాసము, ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి 1952లో అర్థశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత 1957లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్, 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పూర్తి చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఉద్యోగాలు, పదవుల గురించి తెలుసుకుందాం. 1957 నుండి 59 వరకు ఆర్థిక శాస్త్రంలో సీనియర్ లెక్చరర్గా, 1959 నుండి 63 వరకు ఆర్థిక శాస్త్రంలో రీడర్గా, 1963 నుంచి 65 వరకు చండీగఢ్ పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్గా, 1969 నుండి 71 వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రొఫెసర్గా, 1976లో గౌరవ ప్రొఫెసర్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్ 1 నుండి 2019 జూన్ 14 వరకు 5 పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా, ఆ తరువాత ఆయన 2019 ఆగస్టు 20 నుండి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు 1971 నుండి 72 వరకు విదేశీ వాణిజ్య రంగంలో ఆర్థిక సలహాదారుడిగా వారి సేవలు అందించారు. 1972 నుంచి 76 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన విత్త సలహాదారుడిగా, 1976 నుండి 80 వరకు భారత రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్, భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు, ఆసియాభివృద్ధి బ్యాంకు భారత్ తరపున ప్రత్యామ్నాయ గవర్నర్గా వారి సేవలు అందించారు. 1976 నవంబర్ 1980 ఏప్రిల్ వరకు భారత ఆర్థిక శాఖ కార్యదర్శిగా, 1980 నుండి 82 వరకు ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా, 1980 నుంచి 83 వరకు భారత జపాన్ జాయింట్ స్టడీ కమిటీ యొక్క భారత కమిటీలో చైర్మన్గా, 1982 నుండి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, 1982 నుండి 85 వరకు భారతం తరపున ప్రత్యామ్నాయ గవర్నర్గా, 1983 నుంచి 84 వరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల కౌన్సిలింగ్లో సభ్యుడిగా, 1985లో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్లో అధ్యక్షుడిగా, 1985 నుండి 1987 వరకు ప్లానింగ్ కమిషనర్లో డిప్యూటీ చైర్మన్గా,
1987 నుంచి నవంబర్ 10 వరకు సెక్రటరీ జనరల్ కమిషనర్, సౌత్ కమిషన్గా 1990 నుంచి 1991 వరకు ఆర్థిక విషయాలు ప్రధానమంత్రి సలహాదారుడిగా, 1991 మార్చి 15 నుంచి 1991 జూన్ 20 వరకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషనర్లో యూజీసీలో చైర్మన్గా పనిచేశారు. 1991 జూన్ 21 వరకు నుంచి 1996 మే 15 వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా, 1991 అక్టోబర్ అస్సాం నుండి కాంగ్రెస్ టికెట్ మీద రాజ్యసభ సభ్యుడిగా గెలుపు పొందారు. 1995 జూన్ రాజ్యసభ సభ్యుడిగా తిరిగి ఎన్నికయ్యారు. 1996 తర్వాత కాన్సులేటివ్ కమిటీ ఆర్థిక మంత్రిత్వ శాఖలో సభ్యుడిగా, 1996 ఆగస్టు 1, 1997 డిసెంబర్ 4 వరకు వ్యాపార రంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చైర్మన్గా, 1998 మార్చి 21 తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా, 1998 జూన్ 5 తర్వాత ఆర్థికంపై కమిటీ సభ్యుడిగా, 1998 ఆగస్టు 13 తర్వాత కమిటీ ఆన్ రూల్స్ అందులో సభ్యుడిగా, 1998 ఆగస్టు 2001 వరకు కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ సభ్యుడిగా, 2000 తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యుడిగా, 2001 జూన్ రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యి 2001 ఆగస్టు తర్వాత జనరల్ పర్పస్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. పురస్కారాలు: ఆడమ్ స్మిత్ ప్రైజ్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయము 1956, 1987లో పద్మవిభూషణ్, 1993లో ఉత్తమ ఆర్థిక మంత్రి యూరో మనీ అవార్డ్, 1993, 1994లో ఏషియా మనీ అవార్డ్ ఆసియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రి. అంతర్జాతీయ అసైన్మెంట్లు: 1966 ఆర్థిక వ్యవహారాల ఆఫీసర్, 1966 నుంచి 66 వరకు యుఎన్సిటిఏడి చీఫ్ ఫైనాన్సింగ్ ఫర్ ట్రేడ్ సెక్షన్, 1972 నుంచి 74 వరకు భారత తరపున డిప్యూటీ, 1980 నుంచి 82 వరకు ఇండో సోవియట్ జాయింట్ ప్లానింగ్ గ్రూప్ మీటింగ్, 1982లో ఇండో సోఫియా మానిటరింగ్ గ్రూప్ మీటింగ్. మీడియా: 2019లో మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా విజయ్ గుట్టే దర్శకత్వంలో అనుపమ్ ఖేర్ టైటిల్ పాత్ర పోషించిన ది యాక్సిడెంటల్ ఫ్రేమ్ మినిస్టర్ అనే బాలీవుడ్ చిత్రం రూపొందించబడింది. దీనికి మయాంక్ తివారీ కథ అందించాడు. కాగా ఈ చిత్రం సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా చిత్రీకరించబడింది. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్ 26న తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తమ తుది శ్వాస విడిచారు.